ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన జరిగిన తీరు అసహ్యాన్ని కలిగించిందని మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. శంకుస్థాపన పేరుతో కోట్ల రూపాయలు వృధా చేశారని మండిపడ్డారు. ఆ ఖర్చుతో సీమ అవసరాలను తీర్చే నీటి ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే బాగుండేదన్నారు ఆయన. హైదరాబాద్ సిఎల్పి ప్రాంగణంలో మాట్లాడిన డిఎల్ చంద్రబాబు ప్రభుత్వంపై రాయలసీమ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు డిఎల్. అమరావతి శంకుస్థాపన జరిగిన తీరు చాలా అసహ్యంగా ఉంది. ఎందుకంటే అసహ్యంగా ఉందని ఎందుకంటున్నానంటే మా ప్రాంత ప్రజలు, రాయలసీమ ప్రాంత ప్రజలు చాలా ఫీల్ అవుతున్నారు. ఆ జరిగిన తీరు, ఖర్చు పెట్టిన తీరు, ఏదో కొంత డబ్బులు ఖర్చు పెట్టినా మా ప్రాంతంలో పూర్తి కానీ కొన్ని ఇరిగేషన్ పనులు పూర్తి అయినట్టు, గాలేరు నగర్ కానీ లేకపోతే హంద్రినివా కానీ కొన్ని పనులు పూర్తయినా అయ్యిండేటి. అమరావతి ఎప్పుడైతే తెలియదు, ఎవరు చూస్తారో తెలియదు. దానికి అన్ని వందల కోట్లు ఖర్చు పెట్టేదానికన్నా కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు మా ప్రాంతంలో పూర్తి చేసినా బాగుండేది. ముందు నుంచి మొత్తుకుంటున్నాం కదా, రాయలసీమ ప్రాంతం నెగ్లెక్ట్ చేయబడుతుంది, మాకు సపరేట్గా రాయలసీమ ఇవ్వండి, లేకపోతే తెలంగాణలో కలపండి అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాము. ఎందుకు కేంద్ర ప్రభుత్వం అప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం మా ప్రజల్లో పూర్తి అసంతృప్తి ఉంది. రాయలసీమ, నెల్లూరు జిల్లాలో కూడా అసలు మొత్తం డబ్బులన్నీ తీసుకుపోయి తుళ్ళూరులోనే పెడతా ఉన్నారు. ఏ క్యాపిటల్ కన్స్ట్రక్షన్ కానీ ఇంకోటి కానీ ఏదో జోన్స్ చేసినట్ట, 9 జోన్స్ అక్కడే, అన్ని ఇండస్ట్రీస్ అక్కడే. ఆయన 2050కి 1.3 కోట్ల జనాభా ఉండేటట్లు దాన్ని డెవలప్ చేస్తా అంట.